హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే పల్లవి నిజ స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఇక అక్షయ్ అయితే పల్లవి చెంప ఇంట్లో పల్లవి తమ్ముడు ప్రశాంత్ చేసిన మోసాన్ని బయట పెట్టబోతున్నాడు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక అక్షయ్ అయితే చాలా అవని ఇంత ద్రోహం చేస్తుందా అని చాలా బాధపడుతూ ఉంటాడు. పార్వతి అయితే తనని ఇక్కడికి పిలవడమే తప్పయింది అని బాధపడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. అప్పుడే పల్లవి అయితే ఎలాగైనా మన ప్రణతిని ఇంటికి వచ్చేలా నేను చేస్తానత్తయ్య, తిరిగి మన ప్రణతి మన ఇంట్లో ఉంటుంది, ఆ మాట నేను నీకు ఇస్తున్నాను అని పల్లవి అయితే అంటూ ఉంటుంది. అప్పుడు పార్వతి చాలా సంతోషపడుతూ, అవును పల్లవి, ప్రణతి మళ్ళీ మన ఇంటికి తిరిగి రావాలి, ప్రణతికి తనకు మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిద్దాం అని అంటూ ఉంటుంది. అప్పుడే రాజేంద్ర ప్రసాద్, ఏంటి పార్వతి ఏం మాట్లాడుతున్నావు, మనని కాదని మనని వద్దని మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, అలాంటిది మళ్ళీ మన ఇంటికి ఎలా రాణిస్తాము అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. అప్పుడే పల్లవి, లేదు మామయ్య, అదంతా అవనియే కావాలని చేసింది కదా, కాబట్టి ప్రణతి తన తప్పు తెలుసుకొని మన ఇంటికి తిరిగి వచ్చేలా నేను చేస్తాను అని పల్లవి అంటూ ఉంటుంది. వెంటనే పల్లవి ప్రణతి ఇంటికి వచ్చే ప్లాన్ అయితే వాడుకుంటూ ఉంటుంది. అప్పుడే పోలీసులకి ఫోన్ చేసి ఈ విధంగా మా ప్రణతిని కావాలని మా నుండి దూరం చేశారు, తనని మా ఇంటికి వచ్చేలా చేయాలి అని పోలీసులకి కొంత డబ్బు ఇస్తా అని చెప్పి చెప్పగానే పోలీసులు అవని ఉన్న ఇంటికి, స్వరాజ్యం దయాకర్ ఇంటికి అయితే వెళ్తారు. అప్పుడే ఇక్కడ ప్రణతి అనే అమ్మాయి ఉంది కదా అని అనగానే, తను మా ఆడబిడ్డ, తను ఇక్కడే ఉంది అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే తనని మాతో పంపించండి, తన ఇంటికి తీసుకువెళ్ళి తనని అప్పగించమని, తనని మీరు బలవంతంగా తీసుకువచ్చారని మీపై కేసు పెట్టారు అని చెప్పగానే, వెంటనే తిరిగి తనని మాతో పంపించండి, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి వస్తుంది అని పోలీసులు అంటూ ఉంటారు. అప్పుడే అవని, లేదు, మా ప్రణతిని ఎక్కడికి తీసుకువెళ్ళకూడదు అని అంటూ ఉంటుంది. అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయవలసి వస్తుంది అని పోలీసులు అంటూ ఉంటారు. అప్పుడు ప్రణతి, నేను మీతో వస్తాను అని అనగానే అవని వెంటనే షాక్ అయిపోతుంది. ఏంటి ప్రణతి, ఏం మాట్లాడుతున్నావు, అక్కడికి వెళ్ళడం ఏంటి, వద్దు ప్రణతి అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. లేదు వదిన, నేను వెళ్తాను అని అనగానే, అప్పుడే దయాకర్ అక్కడున్న స్వరాజ్యం చాలా కోప్పడతారు. ఏంటమ్మా, నీ కోసం అవని ఎంత చేసింది, అవని నీ కోసం చాలా త్యాగాన్ని చేసింది, తనను తప్పు పట్టినా కానీ తను అర్థం చేసుకోకుండా తనని ఎన్నో మాటలు అన్నారు, అయినా పడింది, అలాంటిది మళ్ళీ తను చెప్పకుండా నువ్వు ఆ ఇంటికి వెళ్తానడం ఏంటి, నిన్ను ఎంతగా కాపాడుకుంటూ వచ్చిందో అని అంటూ ఉంటుంది స్వరాజ్యం. అయితే లేదు, నేను అక్కడికి వెళ్తాను అని ప్రణతి అనగానే, పోలీసులు ప్రణతిని తీసుకొని పార్వతి, రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే వస్తారు. అప్పుడే పోలీసులతో ఉన్న ప్రణతిని చూసి పార్వతి పల్లవి ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడతారు. అప్పుడే ప్రణతి ఇంట్లోకి రాగానే, వచ్చావమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి జరిపిస్తాను, వాడు ఆ భరత్ నిన్ను కావాలని ట్రాక్ చేసి ప్రేమ నటనాడి నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని అంటూ ఉంటుంది. అవనియే కావాలని ఇదంతా చేసింది అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే కమల్, ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు, భరత్ని వదిలేసి ప్రణతి రావడం ఏంటి అని అంటూ ఉంటాడు కమల్ అయితే. అప్పుడే, ఏంటండి, తనని కావాలని ట్రాక్ చేసి పెళ్లి చేసుకున్నారు కాబట్టి తన ఇంటికి వచ్చేసింది, తను వద్దనుకొని అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే మీరు ఆపుతారా అని అంటూ ఉంటుంది ప్రణతి అయితే. అప్పుడే, ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. నేను ఈ ఇంట్లో ఉండిపోవడానికి రాలేదు, నేను ఈ ఇంట్లో వాళ్ళకి ఒకటి చెప్పాలనే వచ్చాను అని ప్రణతి అంటూ ఉంటుంది. నేను మీ పరువు కాపాడడానికి ఇంటికి వచ్చాను, నేను పరువు తీశానని మీరు అనుకుంటున్నారు అని ప్రణతి అనగానే, ఏంటమ్మా, మా పరువు కాపాడడం ఏంటి అని అనగానే,
నేనిప్పుడు మేజర్ని, నేను పోయి మీరు ఇలా కేసు పెట్టారని చెప్తే ఇక నన్ను నా భర్తని విడదీయాలని చేస్తున్నారని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మీ పరువు ఎక్కడుంటుంది? కాబట్టే మీకు నిజంగా వచ్చి మీకు తగిన విధంగా మాటలతో చెప్పాలని వచ్చాను. నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. నేను అక్కడే ఉంటాను, అవని వదినతోనే ఉంటాను. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలిసిన రోజు అవని వదినని మీరే బ్రతిమిలాడి ఇంట్లోకి తీసుకువస్తారు. ఇక అవని వదినని తప్పు పడుతున్నారు. అవని వదన ఎంత మంచిదో నాకు తెలుసు అని ఇక నేను ఈ ఇంటి పరువు పోకూడదనే ముందుగానే నా గురించి అక్కడికి ఎవరిని పంపించొద్దని నేను ఎప్పటికీ ఇక్కడికి రానని చెప్పడానికే వచ్చాను అని ఇక ప్రణతి చెప్పగానే ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు. అప్పుడే పల్లవి, ఏంటి ప్రణతి, ఏం మాట్లాడుతున్నావు? అవని తన తమ్మునికిచ్చి పెళ్లి జరిపించింది, ఎందుకో నీకు అర్థం కావడం లేదా? ఈ ఆస్తిని చూసి ఇలా చేసింది అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రణతి అయితే ఎవరు ఆస్తి కోసం ఎవరు ఏం చేస్తున్నారో అన్నీ నాకు తెలుసు. ఇక అది బయటపడిన రోజు ఇక ఎవరింట్లో ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో అది త్వరలోనే తెలుస్తుంది అని ప్రణతి నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఎదురుగా అవని ఇక ఈ ప్రణతి ఏం చేస్తుందో ఏమో మళ్ళీ తిరిగి ఆ ఇంటికి వెళ్ళింది. ఆ ఇంట్లో వాళ్ళకి ప్రణతి గురించి అసలు నిజం తెలిస్తే ఇక ప్రణతిని ఎన్నో మాటలు అంటారు. లేదు, ప్రణతిని వద్దన్నా కానీ వెళ్ళింది అని ఇక అక్కడ ఏం జరుగుతుందో అవని అయితే ఇక ప్రణతి వెనకాల వస్తుంది కదా. వెంటనే ప్రణతి అక్కడ చెప్పిన మాటలన్నీ వింటుంది. ఇక చాలా థ్యాంక్స్ అమ్మా, నిన్ను అపార్థం చేసుకున్నాము, నువ్వు నిజంగానే ఇక్కడికి వెళ్ళొస్తున్నావేమో అనుకున్నాను అని అనగానే, లేదు వదిన, నేను ఎవరినైనా వదులుకుంటానేమో కానీ నిన్ను మాత్రం వదులుకోను, నీ మంచితనం ఏంటో నాకు తెలుసు, ఎప్పటికీ నీతోనే ఉంటాను అని ప్రణతి అనగానే ఇక అవని అయితే ప్రణతిని తీసుకొని ఇంటికైతే వెళ్తుంది. అప్పుడే ఇక అక్షయ్ ఇక అవని అయితే మళ్ళా ఆఫీస్కి వస్తూ ఉండగా అక్షయ్ ఎదురు పడతాడు. అప్పుడే ఇక అవని అయితే ఇక అక్షయ్ గారు అని అంటూ ఉంటుంది. ఏంటి అవని, నువ్వు చేసిన ద్రోహం ఎప్పటికీ మర్చిపోను, నువ్వు ఎంత మంచిదానివో అని అనుకున్నాను, కానీ మా చెల్లెల్ని ఈ విధంగా దూరం చేస్తావని మేము ఎప్పటికీ అనుకోలేదు, కానీ మా చెల్లెల్ని మాకు కాకుండా చేశావు, నీ తమ్మునికిచ్చి నీ స్వార్థం కోసం పెళ్లి చేశావు అని అనగానే అసలు నిజం చెప్తాను వినండి అని అంటూ ఉంటుంది. అప్పుడే లేదు, నీ మాటలుగా నమ్మే శక్యం లేదు అని ఇక అక్షయ్ అంటూ ఉంటాడు. వెంటనే అక్షయ్ని ఇక అక్కడున్న తను ప్రశాంత్ రూమ్ తీసుకొని ఉంటాడు కదా, అక్కడున్న వీధికైతే తీసుకువెళ్తుంది అవని. అప్పుడే ఏంటి అవని, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అనగానే, నేను చెప్తే మీరు నమ్మరు కదండి, అందుకే నేను ఇక్కడికి తీసుకువచ్చాను అని ఇక అక్కడున్న ఒక వ్యక్తినైతే పిలుస్తుంది. అప్పుడే ఇక మీరు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా అని అవని అంటూ ఉంటుంది. చూసామమ్మా, ఒకరోజు పెళ్లి బట్టలలో వచ్చింది. ఇక ఈ రూమ్లో ఉన్న ప్రశాంత్ అనే అబ్బాయి తనని మోసం చేశాడని, తనని ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని చాలా బాధపడి ఇక్కడ కూర్చొని ఇక వెళ్ళిపోయింది. మేమే ఆ అబ్బాయి ఉదయం నుంచి వెళ్ళి కనిపించడం లేదని చెప్పాము, ఆ అమ్మాయిని మోసం చేసినట్లుండు అని ఇక పక్క తనైతే చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇక అవనిని, ఏంటి అవని, అసలు ప్రణతి విషయంలో ఏం జరిగింది అని అనగానే వెంటనే ఇక మీరు విన్నారు కదండి, అసలు ప్రణతి ప్రేమించింది ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ప్రశాంత్ని. ఇక తను ప్రేమించినట్లు నమ్మించి శారీరకంగా తనని ఇక దగ్గర చేసుకొని ఆఖరికి తన పెళ్లి రూపంలో తనని ఇక ప్రేమించినట్లు నటించి ఇదంతా చేసి తనని జీవితాన్ని ఇలా చేశాడు. ఇక పెళ్లి విషయంకి వచ్చేసరికి తను తప్పించుకొని వెళ్ళిపోయాడు, అంటే తను కావాలని చేశాడని నాకు అనిపిస్తుంది అని అవని చెప్పగానే వెంటనే అక్షయ్ ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని ఎక్కడో చూశానవని అని అంటూ ఉంటాడు. ఎక్కడ చూసారండి, మీరు చూసారైతే వెంటనే తనని తీసుకువచ్చి నిలదీయొచ్చు, అసలు ప్రణతికి పెళ్ళే జరిపించలేదు, కాకపోతే ఇక మీరు ప్రణతిని అపార్థం చేసుకుంటారని పెళ్లి నాటకం ఆడుతున్నాము, మన కుటుంబ పరువు పోకూడదనే ఇదంతా చేశాను అని అవని చెప్పగానే అవని మాటలు విన్న ఇక అక్షయ్ అయితే చాలా బాధపడతాడు. వెంటనే ఈ ఫోటోలో ఉన్న తను ఎవరో కాదవని నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది, తను పల్లవి తమ్ముడు అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది అవని అయితే.
ఇక ఆ పల్లవి అంతు చూద్దాం. పల్లవే కావాలని ఇక తన తమ్ముడిని ఇలా చేయమని, ఇక ప్రణతి జీవితాన్ని ఇలా చేసి, ఇక ఆ ప్రణతిని ఇక బయటికి పంపించి నన్ను అపార్థం చేసుకోవాలని ఇదంతా చేసింది పల్లవే అని ఇక అక్షయ్ అయితే వెంటనే ఇంటికి వెళ్ళి చాలా కోపంతో ఉంటాడు. అప్పుడే పల్లవి పల్లవి అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే పల్లవి కిందికి వస్తుంది. ఏంటి బావగారు అని అంటూ ఉంటుంది. ఇక నా చెల్లికి ఇంత ద్రోహం చేసింది ఇక నీ తమ్ముడు, నువ్వు ఆడిన నాటకం ఇది. ఇక నా చెల్లిని ఈరోజు భరత్ సేవ్ చేశాడు. భరతే తప్పు చేశాడన్నట్లుగా భరత్ని నిలదీశాము, కానీ అసలు తప్పు చేసింది నీ తమ్ముడు ప్రశాంత్ అని ఇక వెంటనే ఇక అక్షయ్ అయితే పల్లవి చెంప పలగొట్టి ఇంట్లో వాళ్ళకంతా ఇక పల్లవి ఆడిన నాటకాన్ని బయట పెడతాడు. ఇక కమల్ అయితే చాలా కోపంతో ఇదంతా పల్లవి చేసిందా? పల్లవి నిజస్వరూపం నాకు కూడా తెలిసింది, కానీ వదిన బయట పెట్టొద్దని నాతో మాట తీసుకుంది, లేకపోతే పల్లవి నిజస్వరూపాన్ని ఏ రోజో నేను బయట పెట్టేదాన్ని అని ఇక కమల్ కూడా అంటూ ఉంటాడు. వెంటనే పార్వతి ఇక పల్లవి చెంప పలగొట్టి ఇక అవనినైతే ఇంటికి తీసుకువస్తుంది. ఇక ప్రణతికి భరత్కైతే దగ్గరుండి పెళ్ళైతే జరిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.